సీఎం రేవంత్ రెడ్డి భాష యాసను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని తిరుపతిలో అన్నారాయన. తాతయ్యగుంట గంగమ్మను తలసాని కుటుంబంతో వెళ్లి దర్శించుకున్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోబోమని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాళహస్తి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తొండమాను కూడా వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకొని తిరుపతిలో చాలా ప్రధానమైనటువంటి జాతర జరిగేటువంటి గంగమ్మ జాతరకు రావడం జరిగింది. దీంతో పాటు ఇక్కడికి పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని ప్రజలందరూ, తెలుగు వాళ్ళందరూ, తెలుగు రాష్ట్రాలలో అందరూ సుఖ సంతోషాలతోని, కుటుంబాలతోని, పాడి పంటలతోని, ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా మరి ఈ సంవత్సరం మొదలు కాగానే ఫస్ట్ వచ్చేటువంటి పండుగ సంక్రాంతి. అదేవిధంగా నూతన సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం.